తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసులో ఇంకా లావణ్య ఫైట్ చేస్తూనే ఉంది. నిన్న ఒక్కసారిగా డిప్రెషన్ కి వెళ్లినటువంటి లావణ్య సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నట్టు అందరికీ మెసేజ్ చేసింది. అసలు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంది లావణ్య ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు అటు రాజ్ తరుణ్ తో పాటు మల్హోత్రాపై అదేవిధంగా అతని సోదరుపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పుడు కూడా ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం లావణ్య ఉంది. లావణ్య అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు, ఒక పక్క కేసు నమోదైంది, అయినా కూడా సూసైడ్ ఎందుకు అటెంప్ట్ చేసుకోబోయారు, ఎందుకు మెసేజ్ చేశారు? నేను వీక్ అయ్యానండి, మెంటల్ గా కూడా డిప్రెస్ అయ్యాను. అండ్ పెయిన్ గా ఉందండి నాకు. రాజ్ ఇంట్లో లేడు మనిషి. నాకు 11 ఏళ్ళు మేము కలిసి ఉన్నాం. ఇంకా నా పేరెంట్స్ కంటే ఎక్కువ కనెక్షన్ కూడా నాకు రాజ్తోనే ఉంటుంది. అలాంటి మనిషి లేడు అండ్ ఇంకా రాడు అన్నవి వింటుంటే ఇంకా నాకు బతకాలనిపించలేదు. రాజ్ లేకపోతే బతకలేను, అది 100% నిజం. మీరు ఫైట్ చేస్తున్నారు, ఆల్రెడీ కేసు అయింది, పోలీసులు కేసు నమోదు చేశారు, రాజ్ తరుణ్ పై యాక్షన్ కూడా తీసుకుంటానికి మీకు హామీ ఇచ్చారు. ఒకవైపు న్యాయవాదితో సంప్రదిస్తున్నారు, అయినప్పుడు కూడా అంత డిప్రెషన్ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి, రీజన్స్ ఏంటి? ఎవరైనా బెదిరింపులకు గురి చేశారా మిమ్మల్ని? అన్ని రకాలుగా వస్తున్నాయండి. ఇప్పుడు మాల్వి ఆమె నాకు ఛాలెంజ్ చేసింది ఆల్రెడీ 8 మంత్స్ నుంచే రాజన్ తీసుకుంటానని, అదే జరిగింది. అండ్ ఇప్పుడు వాళ్ళ లాయర్ ఎవరో 5 కోట్లు ఇస్తామని అంటున్నారు అండ్ ఇల్లు ఖాళీ చేపిస్తాను అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు నన్ను ఆల్రెడీ ఇండిపెండెంట్ ఉమెన్ ని, ఎలా పిల్లల్ని చూసుకోవాలి, ఎలా మాకు ఇల్లు గడవాలి. ఇప్పుడు మంత్ అయితే నాకు పాల బిల్లు, కరెంట్ బిల్లు వస్తుంది. మరి నాకంటూ ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తాను అన్నది ఒకటి చెప్పుంటే నేను చూసుకునేదాన్ని. మరి నాకు ఎప్పుడూ అది తెలీదు, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. సడన్ గా అన్ని ఆగిపోయాయి. ఆ టెన్షన్ లోనే నేనుంటే ఇప్పుడు షెల్టర్ కూడా లేదు అన్న దగ్గర మేబీ నేనన్నదాన్ని లేకపోతే అట్లీస్ట్ డాగ్స్ కైనా ఉంటాయి. 1, 2 కూడా కాదు, 15 కుక్కలు అండ్ 4 పిల్లలు. నేనన్నదాన్ని లేకపోతే మేబీ అతను వాటినైనా చూసుకుంటాడేమో అని కూడా ఆలోచించాను. ఈ అన్ని పరిస్థితులు చూసిన తర్వాతనే మీరు డిప్రెషన్ వెళ్ళారా, సూసైడ్ చేసుకోవాలనుకున్నారా? అవునండి, నేను నిజంగా ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను అందరికి. మరి ఎందుకు బతుకున్నానో తెలియదు కానీ స్టూల్ తెచ్చుకుందామని డోర్ ఓపెన్ చేశానండి, లేకపోతే ఐ డోంట్ నో నిన్నే అయిపోయేది ఉండేది. మీరు ఫిర్యాదు చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు, సెక్షన్ 493, 506, అదేవిధంగా 420. అయినప్పుడు కూడా రాజ్ తరుణ్ ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు సంప్రదించలేదు, ఏం చెప్తున్నారు పోలీసులు? నాకు నిన్న వచ్చిన కాల్ ప్రకారం ఇది ఇలాగే నడుస్తూ ఉంటది కేసు, ఫోన్ ఏం చేయరు, ఒకరు చేసినా పైకి మాత్రమే చూపిస్తుంటారు. మాల్వి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మంత్ 2nd కి మూవీ రిలీజ్ అంట. దానికి ముందు ఒక వారం ముందు వచ్చి వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు. మిగతా అంతా నార్మలే, ఇక్కడ లాస్ అయిపోయింది నువ్వే, రాస్తారు ఇంకా బయటకు వచ్చి తన పని తను చూసుకుంటాడు అన్న కాల్ వచ్చిన తర్వాత నేను ఇంకా గురయ్యాను. ఎవరైనా అమ్మాయి ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు చర్యలు తీసుకుంటారు. మీ విషయంలో కూడా పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం, ఎందుకు బ్యాకప్ అవుతున్నారు? అంటే రాజ్ తరుణ్ వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారా, ఏమన్నా ప్రోద్బలానికి గురి చేస్తున్నారా? మరి అక్కడ అతను మేనేజర్ మరి ఉన్నారా, లేకపోతే అతను సపోర్ట్ చేస్తున్నారో లేదో కూడా నేను ప్రూవ్ చేయలేనండి. బట్ డెఫినెట్ గా అతను సపోర్ట్ లేకుండా అయితే రాజు ఇలా చేయడు. అండ్ రాజ్ చెడ్డోడు కాదండి. మరి పక్క నుండి ఎవరు చెడగొడుతున్నారో, మరి ఆయన చెడగొడుతున్నారో కూడా నాకు తెలియదు. అని సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మరి ఆయన కూడా కూతురు ఉంది, ఇలాంటి జరిగితే ఆయన ఇలాగే చేస్తారా? పోలీసులు ఏం చెప్తున్నారు? మిమ్మల్ని ఏమంటారు, రమ్మని చెప్పారా? మీ స్టేట్మెంట్ నమోదు చేస్తామని ఏమన్నా కంప్లైంట్, దీనికి సంబంధించి ఏమన్నా మిమ్మల్ని? ఇప్పుడు ఇక్కడ నుంచి అటు వెళ్ళాలండి, ఆల్రెడీ లేట్ అయింది, వెళ్ళి స్టేట్మెంట్ అన్నది ఇవ్వాలి. రాజ్ తరుణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు కాంటాక్ట్ లేదా? ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? ఎవరు మీకు డబ్బులు ఇస్తాం కేసు వెనక్కి తీసుకోండి ఎవరు చెప్పారు? వాళ్ళ లాయర్ ఒకరి నుంచి వచ్చిందండి, మేనేజర్ ఒకరి నుంచి వచ్చింది. మేనేజర్ ఏమో తెలివిగా స్టెప్ తీసుకుంటే బాగుపడతావు, ఇప్పటి వరకు రాంగ్ స్టెప్స్ వేసావు నీ లైఫ్ లో అని, ఇప్పటికైనా సరే తెలివిగా రైట్ స్టెప్ వెయ్యు అని చెప్పడం జరిగింది. మరి రైట్ స్టెప్ అంటే డబ్బులు తీసుకోవాలని వాళ్ళ ఉద్దేశం ఏమో అండి. నేను డబ్బుల కోసం చేయలేదు. నేను ఇంకా ఒకళ్ళు చంపేసినా అలా ఉంటానేమో కానీ, అలా పోతానేమో కానీ నాకు డబ్బులు తీసుకుని ఉండడం అయితే ఇష్టం లేదండి. రాజ్ తరుణ్ పై మీరు ఇప్పటికే కంప్లైంట్ చేశారు. మరోవైపు హేమ డ్రగ్స్ విషయంలో సినీ నటి హేమని ఇప్పటికే మా అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ఆ విధంగా ఇప్పుడు రాజ్ తరుణ్ పై మా అసోసియేషన్ కలుస్తారా, కంప్లైంట్ చేస్తారా? సినీ పెద్దలు ఎవరన్నా సంప్రదించారా? డెఫినెట్ గా నేను వెళ్తానండి, ఎందుకంటే అసోసియేషన్ కాబట్టి నేను డైరెక్ట్లీ ఉండకపోయినా ఇండైరెక్ట్లీ అతని పేరు వెనకాల ఉన్న మనిషిని కాబట్టి ఖచ్చితంగా సాయం కావాలి, నాకు సాయం కోసం అడుగు పెడతానండి. మీ కేసు బయటికి వచ్చిన తర్వాత మీ పాత వీడియోలు, పాత ఆడియోలు, చాలా ఫొటోస్ అన్ని బయటకు వస్తున్నాయి. ఇదంతా కూడా ఎందుకు వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు? ఇక మీదట కూడా వస్తాయండి, చాలా వస్తాయి. ఏఐ ఫొటోస్ కూడా వస్తాయి. ఆల్రెడీ ఎడిట్ చేసిన ఫొటోస్ కూడా అన్ని రెడీగా ఉన్నాయి. నేను
దానికి కూడా ప్రిపేర్డ్ అయి ఉన్నాను. కాకపోతే ఏదొచ్చినా సరే ఇప్పుడు మీ అందరికీ నేను కొంచెం తెలుసు కాబట్టి కొంచెం ముందు నన్ను ఒకవేళ అప్రోచ్ అయినా కొంచెం బాగుంటుంది. ఒకేసారి మీడియాలో అలా వచ్చి ఏదో బ్రేకింగ్ దాని కాకుండా నేను పర్సనల్ గా మీడియా వాళ్ళందరికీ కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఏదన్నా తప్పు అన్నది ఒకసారి చూపించినప్పుడు నన్ను ఒక్కసారి అడిగి కొంచెం అప్లోడ్ చేస్తే బాగుంటుంది. గతంలో కూడా మిమ్మల్ని అడిగాను, మస్తాన్ సాయి అనే పేరు బయటికి తెర మీదకి మరీ వస్తుంది. అదే కూడా సాయి కూడా అదే చెప్పాడు మీడియాలో, మీరు వచ్చిన తర్వాత సాయి కూడా అదే చెప్పాడు. మస్తాన్ సాయి సంబంధించిన కేసు మీరు విత్డ్రా చేసుకోబోతున్నారని గతంలో కూడా చెప్పారు. అది ఎంతవరకు వచ్చింది, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సో అది విత్డ్రా April 4th ఎప్పుడు అయిందండి. అది ఎఫ్ఐఆర్ విత్డ్రా చేసుకోవాలంటే ఒక 1 డేలో 2 డేలో అయ్యే పని కాదు కదండి. ఏప్రిల్ నుంచి ఇది అవుతున్న టైంలోనే జూన్లో ఒక కేసు, సెప్టెంబర్లో వరలక్ష్మి కేసు, నేను యూఎస్ వెళ్దామని ఉంటే నాకు ఇది జైలుకి పంపించడం 1 yearలో చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. మళ్ళీ మీరు మీపై వచ్చిన గతంలో కూడా మీపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఆ డ్రగ్స్ కేసులో క్రాష్ పిటిషన్ వేస్తారా, ఎట్లా ఫైట్ చెప్తాం? ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కేసు వేయడం అన్నది 100% నిజం, వేశారు. అండ్ దాంట్లో ఈ రెండిట్లో కూడా ఆధారాలు లేవండి నేను చేసినట్టు. అది నేను నోటిపూర్వకంగా చెప్పాను, ఎవరు నమ్మలేదు. కోర్టు నాకు తీర్పిచ్చిన తర్వాత ఆ రోజున మీరు రాజధాని వెనక్కి రా అని అడుగుతారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాత్రము డ్రగ్స్ కేసులని మస్తాన్ సాయిని ఇదే పదే ముందు చూపే ప్రయత్నం చేసి మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవునండి, ఇప్పుడు అతను పెడుతున్నాడు, సమాధానం చెప్పట్లేదేమో. కానీ కోర్టు తీర్పిచ్చిన తర్వాత మీరు అడుగుతారు కదా, ఆ రోజైనా అడుగుతారని కోరుకుంటున్నాను. రాజధాని ఎందుకు బయటకు రావట్లేదు? మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఇప్పటివరకు ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు పోలీసులు అప్రోచ్ చేయట్లేదు? ఏం చెప్తున్నారు? దాన్ని ఇంకా తెలుగులో పారిపోయాడు, ఇంగ్లీష్ లో అబ్స్కాండ్ అని అంటారు అనుకుంటున్నాను. ఫైనల్ గా మీరు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? అంటే చివరిదారిగా ఫైట్ చేస్తారా, లేదా మధ్యలో కాంప్రమైజ్ అయ్యే ఏమైనా చేసుకుంటారా? ఎట్లా చేయబోతున్నారు? కాంప్రమైజ్ అవ్వడం ఏమైనా ఉంది అంటే అతను వెనక్కి రావాలండి. ఏదో అతని మీద ఇంకేదో చేయాలని, పరువు పోవాలని, లేదా మాల్వి మల్హోత్రాని కూడా ఇంకేదైనా చేయాలని కూడా ఏం లేదు. అతను వెనక్కి రావాలి, మా జీవనం ముందెలా ఉందో అలా ఉండాలి. నాకు అతను అన్యాయం చేయకుండా ఉంటే నాకు ఇంకేం ప్రాబ్లం లేదండి. రాజధాని విషయంలో ఇద్దరు సినీ ఇండస్ట్రీకి సంబంధించినట్టు హీరోయిన్స్ తెర మీద తీసుకొచ్చారు, హర్యానా కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వారి పాత్ర ఇందులో ఏ విధంగా? ఇవ్వండి, అది నిజంగా పాస్ట్ అండ్ అది మూవ్ ఆన్ అయిపోయి ఎవరి లైఫ్స్ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు సంబంధం లేకుండా వాళ్ళ పేర్లు కూడా తీసుకొచ్చి నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అది వాళ్ళకు కూడా ప్రాబ్లమే, ఎందుకంటే అమ్మాయిలు. అండ్ నేను వాళ్ళకి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో నేనున్నాను అని, దేవతలండి వాళ్ళు అర్థం చేసుకున్నారు. మరి కష్టాలు వాళ్ళకు కూడా తెలిసేమో. అందరూ అర్థం చేసుకున్నారు, మల్హోత్రా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు వదిలిపెట్టలేదు రాజధాని? అంటే ఆవిడ ప్లానే అదనుకుంటా అండి. యోగేష్ ని అలాగే పంపించింది కదా ప్రిజన్ కి. 4.5 years నుంచి అతను జైల్లో ఉన్నాడు. అతను చేసినట్టుగానే నిన్ను చేస్తామని నాకు వార్నింగ్ ఇచ్చారు. అదే మాట మీద ఉన్నారు, పంపించారు. నెక్స్ట్ చంపేస్తారు. మరి ఆమె మైండ్ క్రిమినల్ ఇంకా ఎలా ఉంటుంది? ఫైనల్ గా ఏం చెప్తారు? మల్హోత్రా విషయంలో కావచ్చు, రాజధాని విషయంలో ఫైనల్ గా ఎట్లా ఫైట్ చేయబోతున్నారు, ఏం చెప్తారు? ఈ రోజు కాకపోయినా రేపైనా సరే లా షుడ్ పనిష్ మల్హోత్రా ఫర్ వాట్ షీ హాస్ డూయింగ్. ఆమెకి తెలిసి ఇంకొక ఆడదాని జీవితంలోకి రావద్దండి. ఇప్పుడు అఫేర్ అన్నా ఓకే గానీ తెలిసి సంసారంలోకి దూరి మనిషిని దూరం చేయడం కరెక్ట్ కాదు. ఆమె ఎంత డబ్బులు వాడుకుంది, ఎంత ఈ మనిషిని వాడుకుంది అన్నది కూడా విత్ ఎవిడెన్స్ తో ప్రూవ్ అయిన తర్వాతే ఆమెకు శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. రాజధానితో ఇంకా కలిసి జీవించాలి కావాలండి, నాకు నా మనిషి అతను కావాలి, రావాలి. థ్యాంక్ యూ. చూస్తున్నాం మొత్తం మీద ప్రస్తుతం అయితే రాజధానికి సంబంధించినటువంటి విషయంలో, కేసు విషయంలో ఇటీవల తనపై వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఆడియోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాతనే తాను డిప్రెషన్ గురై ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు కూడా లావణ్య చెప్తుంది. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటికే నార్సింగ్ పోలీసులు 3 సెక్షన్ కింద 420తో పాటు 506 అదేవిధంగా 493 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటివరకైతే పోలీసులు బోనాల హడావుడిలో ఉన్నారు కాబట్టి ఇప్పటివరకైతే తనను సంప్రదించలేదు, రాజధానిని కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రము న్యాయ పోరాటం జరిగేంత వరకు కూడా తన న్యాయ పోరాటం చేస్తాము, చివరి వరకు ఫైట్ చేస్తామని మాత్రము లావణ్య రాజధానిపై ఫిర్యాదు చేసిన లావణ్య చెప్తుంది.